హలో గైస్, ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చికెన్ అండి. చికెన్తో నేను చక్కగా పకోడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీ అందరికీ. బయట క్రిస్పీగా, లోపల పీస్ వచ్చేసేసేసి మెత్తగా మెల్ట్ అయిపోయింది అనమాట. మీకు నోట్లో పెట్టుకోగానే ఒక పక్క ఆయిల్ అలా వేస్తూ ఉంటే కనుక ఇంకొక పక్క ఇలా ఖాళీ అయిపోతూ ఉంటాయి. నేను చేసిన పద్ధతిలో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఫాలో అయిపోయి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతా యాజ్ ఇట్ ఈజ్ చేశారంటే కనుక పర్ఫెక్ట్ చికెన్ పకోడా మీకు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ మేకింగ్లో ఎంతో టేస్టీగా, క్రంచీగా, స్మూతీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఎక్కడా మిస్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా చికెన్ని చక్కగా శుభ్రంగా కడుక్కొని మీకు నచ్చిన విధంగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోండి. వాటిల్లో చక్కగా సాల్ట్ అనేది కలిపేసి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ కలిపేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత మన చికెన్ పకోడీకి ఏమేం కావాలో చూసేద్దామండి. ఇవన్నీ చక్కగా సిద్ధం చేసేసుకోవాలన్నమాట. చికెన్తో పాటుగా చికెన్ ఇక్కడ చక్కగా మ్యారినేట్ చేసాం కాబట్టి ముక్క అనేది మెత్తగా మెల్ట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం మ్యారినేషన్ అయిన తర్వాత చికెన్ పకోడా వేసి ఒక 5 మినిట్స్ ముందు ఇవి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా తీసుకోండి. చికెన్ మసాలా కూడా కలుపుకోవాలి. లేదంటే ఆల్టర్నేట్గా గరం మసాలా కలుపుకున్నా సరిపోయిద్ది. అలాగే బియ్యం పిండి, ఉప్పు, కారం, కరివేపాకు, ఇంతేనండి. ఇంకా దీనికి మించి ఇంకా మనకి చికెన్ పకోడీకి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఇవి వరకు వేసుకుంటే సరిపోతుంది. చికెన్ పకోడీ అనగానే జనరల్గా అందరూ మైదా కానీ కార్న్ఫ్లోర్ అని వేస్తారు. అవేమీ వాడట్లేదు మనం ఇక్కడ. ఫస్ట్గా కరివేపాకు యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి, సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ సాల్ట్ వచ్చేసి మ్యారినేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకుంటాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి మీరు. ఆ తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండి కూడా వేసేసుకుందాము. బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా మనం కలిపేసుకోవాలన్నమాట చికెన్తో పాటు. ఇక్కడ మ్యారినేషన్ అంటే అన్నీ కలిపి ముందుగా పెట్టుకోవద్దండి. ఎందుకంటే అలా కలిపి పెట్టుకోవడం కన్నా కూడా ఇలా ఇన్స్టెంట్గా కలుపుకుంటే కనుక మనకి పైన క్రంచీగా వచ్చింది, చాలా బాగుండిద్ది. అలాగే అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ తీసుకోండి. ఫుడ్ కలర్ని ఒక చిటికెడు తీసుకొని ఇలా చూపించిన విధంగా వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని కూడా అలా వేసేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా చెప్పాను కదా, ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకున్నాను. ఇక్కడ వేరే చికెన్ మసాలా ఏదైనా కూడా వాడచ్చు మీరు. లేదంటే ఆల్టర్నేట్గా ఓన్లీ గరం మసాలా హోమ్ మేడ్ అయినా బయట కొనుక్కున్నా కూడా వాడచ్చండి. అది వేసేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకున్న తర్వాత చక్కగా బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అన్నీ 1 బై 1 నూనెలో వేసేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా ప్రాసెస్ మాత్రం మ్యారినేషన్లో ఓన్లీ సాల్టే వాడతానండి నేను. ఎందుకంటే కనుక ఓన్లీ సాల్ట్ వేసి ఒక 1 or 2 అవర్స్ కనుక మనం చక్కగా నానబెట్టేసామంటే చికెను ఎంత గట్టి ముక్క అయినా సరే చక్కగా మెత్తగా అయిపోతుందండి. మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ, నార్మల్ ఫ్రై చేసుకున్నా కానీ, పులుసు పెట్టుకున్నా కానీ చాలా బాగుండిద్ది అలా ఉప్పులో కనుక నానబెట్టి పెట్టుకుంటే. కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ముక్క నలగట్లేదు అని చెప్పి కొంచెం నవిలేసి ఊసేస్తూ ఉంటారు మెత్తటి ముక్కలు. ఇలా కనుక ఉప్పులో నానబెట్టి చేశారు అంటే కనుక అసలు ఏ ముక్కైనా సరే చక్కగా మెత్తగా అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. కోటింగ్కి వచ్చేసి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ బియ్యం పిండే వాడాను నేను ఇక్కడ. అది కూడా మనం రెడీ టు మేక్ అన్న ఒక 5 మినిట్స్ ముందు బియ్యం పిండి వేసేసుకొని ఇలా వేయించామంటే కనుక చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట పైన చికెన్కి. అంత బాగుండిద్దండి. చూడండి, మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసిందో. సో చక్కగా ఇలా సింపుల్గా వేసేసుకొని ఆయిల్ మంచిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా చికెన్ పకోడా అయిపోయింది. చూసారా? నేనైతే నా స్టైల్లో ఇలానే చేస్తాను మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఎందుకంటే మైదా అనేది, కార్న్ఫ్లోర్ అనేది కూడా హెల్త్కి ఎక్కువ మంచిది కాదు కాబట్టి చక్కగా ఓన్లీ బియ్యం పిండితోనే మనం ఇలా వేసేసుకోవచ్చు. ఆ టేస్ట్ అనేది కూడా కరివేపాకు యాడ్ చేయడం వల్ల కూడా కొత్త రకమైన ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, క్రంచీగా వచ్చేసిందో.
లోపల ముక్క కూడా అంతే సాఫ్ట్గా ఉండిద్దండి. ఒక్కసారి మీరు నేను చెప్పిన పద్ధతిలో మ్యారినేట్ చేసి ట్రై చేయండి, తప్పకుండా నచ్చిద్ది. అప్పుడు మీరే నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారు. కరివేపాకు కూడా చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. అలా పీస్తో పాటు ఆ కరివేపాకును కూడా కలిపి తినేస్తూ ఉంటే అసలు ఆ రుచే వేరండి, అంత బాగుండిద్దంటే నమ్మండి. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది, చూసారా? నచ్చింది కదా మీకు కూడా? తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు నేను వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా వెంటనే మీకు అందుతుంది. సో దానివల్ల వెంటనే మీరు ఆ వీడియోని చూసేయచ్చు, మీ ఇంట్లో మీరు ఆ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇలా వన్ బై వన్ ఇంకా ఆయిల్లో మిగిలిన పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద, లేదంటే కనుక మనం బిర్యానీ చేసుకున్నప్పుడు, గ్రేవీ చేసుకున్నప్పుడు ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకుంటే చక్కగా మధ్యలో సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుండిద్దండి. తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్ని ప్రాసెస్ల్లో నేను చూపిస్తూ ఉంటాను వంటలన్నీ. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. హెవీగా ఆ మసాలాస్ అని, ఈ మసాలాస్ అని, ఆ పొళ్ళని, ఈ పొళ్ళని అయితే నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాడనండి. చాలా సింపుల్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు ఇప్పటికీ నోటీస్ చేసుంటారు. నా స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే యూనిక్గా కూడా ఉంటుంది అనమాట. సో చూసారా ముక్కలన్నీ ఎంత చక్కగా క్రిస్పీగా కనిపిస్తున్నాయో, చూడడానికే అంత బాగుండిద్దండి. తప్పకుండా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామంది నోటిఫికేషన్స్ మిస్ అవుతున్నారండి. ప్లీజ్ దయచేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని చూస్తున్నప్పుడు తప్పకుండా ప్లీజ్ నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. లేదు మీకు ఏమైనా డిసప్పాయింటింగ్గా ఉన్నా, నచ్చలేదు అన్నా కానీ నాకు ఏంటి అనేది సజెషన్స్ కమెంట్స్ రూపంలో కూడా మీరు సజెషన్స్ అనేవి నాకు ఇవ్వచ్చండి. యాక్సెప్ట్ చేసి నేను రెక్టిఫై చేస్తూ ఉంటాను. సో అలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా చివరి ఆఖరిలో అలా పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చి చక్కగా ఆ పచ్చిమిర్చితో పాటు ఇంకొన్ని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా పైన అలా వేసేసామంటే కనుక ఆహా, ఒక పక్క 2 ఉల్లిపాయలు కోసేసుకొని ఇంకా ఒక నిమ్మకాయ కోసేసుకొని మంచిగా ఆ చికెన్ పీస్తో ఈ పచ్చిమిర్చి నంచుకొని పక్కన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ని కూడా సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చూడండి, ఇంకా కూర్చొని ఒక్కొక్కళ్ళు పావు కిలో తినేస్తారంటే నమ్మొచ్చండి. అంత బాగుండిద్ది, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఏంటి వీడియో మీకు నచ్చిందా? ప్రాసెస్ నచ్చిందా? సింపుల్ మేకింగ్గా ఉంది కదా నేను చెప్పినట్టుగానే. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను రెక్టిఫై చేసుకుంటాను. లేదు సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని. మార్పులు చేర్పులు అనేవి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోస్లో రిపీట్ కాకుండా చూసుకుంటాను. నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్ట్. పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే మన ఛానల్ అనేది మంచిగా పాపులర్ అయిపోతుంది. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ.